వచ్చేసింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ ప్రవీణ. జై శ్రీరామ్ అండి అందరికి. జై జై శ్రీరామ్ శ్రీరామ్ ప్రవీణ శ్రీరామ్ గారు. గారు. So if you stop investing it with selfness, మనం ఈ లవ్ హేట్ రిలేషన్షిప్ లో నవ్వు అనే దగ్గర నుంచి నవ్వు అనే దాంట్లోకి వెళ్ళి ఈ లవ్ ఈ ఎన్లైటెడ్ రిలేషన్షిప్ అడిక్టెడ్ రిలేషన్షిప్ నుంచి ఎన్లైటెడ్ రిలేషన్షిప్ కి ఎలా వెళ్ళాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో వచ్చి ఈ సెల్ఫ్నెస్ అనే దాని గురించి మన ఈ స్వార్థం అనేది కనుక మనం తగ్గించుకుని ఒకరిని జడ్జ్ చేయటం మనం జడ్జ్ చేసుకోవటం ఇవన్నీ ఆపేసి ఈ మనలో ఉన్న ఈ భయాల్ని కొత్త కొత్త భయాల్ని, ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి ఏదో భయం వస్తూనే ఉంటుంది. అయితే ఆ, దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ప్రతి దాంట్లో అన్నీ ఉంటాయి. కాబట్టి మన ప్రశాంతంగా ఉండాలంటే ముందు మన మైండ్ని అవతల వ్యక్తిని కానీ అవతల వస్తువుని కానీ ఏదైనా కానీ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే మనం యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేస్తామో మనకి ఇప్పుడు మనం ఏదైనా మనం ఒప్పుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం అంటే దాని అర్థం మనకి ఇష్టమై తీసుకుంటాం, ఇష్టం లేకపోతే మనం తీసుకుంటాం. కాబట్టి ఒకసారి నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని నువ్వు మంచిగా చెడా ఇక అక్కడి నుంచి జడ్జ్ చేయటం మానేయాలి. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవటం మానేయాలి, అవతల వ్యక్తిని జడ్జ్ చేయటం మానేయాలి. కరెక్టా కాదా అని ప్రతి దాంట్లోనూ వాళ్ళని మనం కరెక్టా కాదని మనం ఎప్పుడు చర్చించుకుంటూ వెళ్తే మన ఆ ఇద్దరిలో మిగిలేది రిలేషన్షిప్ ఉండదు. అదో ఒక లివింగ్ కలిసి ఉంటారేమో కానీ బహుశా రిలేషన్షిప్ అయితే ఉండదు అనమాట. అందుకని ఇదన్నీ కనుక వదిలేస్తే మనకి మన మైండ్లో ఈ అనవసరమైన ఆలోచనలు అనవసరమైన పద్ధతులు తీసేస్తే మనకి చాలా ప్లేస్ ఉంటుంది. లవ్, జాయ్, పీస్, ప్రశాంతంగా ఉండటానికి, ప్రేమించుకోవడానికి, ఆనందించడానికి, వీటన్నిటికీ మన మైండ్లో చాలా ప్లేస్ వస్తుంది అనమాట. అందుకని మనం ఇది ఈ ఈ జడ్జింగ్ అనేది కనుక ఆపేస్తే మనకి మన యొక్క ఈ చేంజ్ అనేది దాంట్లోకి మనం తొందరగా వెళ్తాం. ఈ మైండ్ గేమ్ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. అప్పుడు ఈ మనం మార్పు అనేది తీసుకురావటం చాలా తేలిక జరుగుతుంది. అంటే ఈ మార్పు అనేది ఇంత తేలిక జరుగుతా అంటే జరుగుద్ది అనేది విషయం. ఎప్పుడు కూడా మనం ఒకటి విడిపోయిన లవ్ లో అందరూ ప్రేమతోనే విడిపోవాలి కానీ ద్వేషంతో విడిపోకూడదు. లేదు కలిసి ఉంటే ఇంకా డీప్ గా కలిసి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఎప్పుడైతే నవ్వు అనే దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఈ క్షణంలో జీవించడం మొదలుపెట్టి పాత వాటిని రాబోయే వాటిని గురించి ఆలోచించడం మానేస్తాము, మన రిలేషన్షిప్ లో ఇది జరుగుతుంది అనమాట. అది ఎంత తేలిక అంటే అవును తేలిక అనే దగ్గర మనం ఆగాం. అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడదాం. ఇది కూడా ఇక్కడి నుంచి కదా సార్, లవ్ ఇస్ అయిపోయింది. స్టేట్ ఆఫ్ ఇదే కదా. సార్. యా, ఎవరు చదువుతున్నారు? శ్రీలక్ష్మీదేవి. చదువుతారా? Yes. Love is a state of being. Your love is not outside, it is deep within you. You can never lose it, and it cannot leave you. It is not dependent on some other body, some external form. In this stillness of your presence, you can feel your own formless and timeless reality as the unmanifested life that animates your physical form. You can then feel the same life deep within every other human and every other creature. You look beyond the veil of form and separation. This is the realization of oneness. This is love. చెప్పాలా సార్ నేను? ఓకే. సో ప్రేమ లవ్ ఇస్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా చెప్తున్నాడు ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ. ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చు మన
ఏదైతే మనం వ్యసనం అనుకుంటున్నామో ప్రేమ, దాన్ని ఇండివిజువల్గా మనం దాన్ని ఒక ఆ, భాగోద్వేగంగా కాకుండా ఒక కాన్షియస్నెస్గా దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు, అది డిపెండెంట్గా కాకుండా ఇంకొకరిపై ఆధారపడకుండా ఉండేటట్టుగా ప్రేమని ఎట్లా వ్యక్తం చేయొచ్చు, ఆర్ మనం ఎట్లా నిలదొక్కుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుతూ ప్రేమలో, సో లవ్ ఇస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్. యువర్ లవ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ డీప్ విత్ ఇన్ యూ. సో ప్రేమ అనేది ఒక ఫీలింగే కాదు, మన ఉనికి కూడా. మనం ఉన్నాము అంటే అది ప్రేమ వల్లనే మనం జీవిస్తున్నామని కానీ, మనకు పేరుంది అన్న కానీ, మన ఉనికి అనేది ప్రేమ ద్వారానే తెలుస్తుంది అనమాట. సో యువర్ లవ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ డీప్ విత్ ఇన్ యూ. సో అది ఎక్కడో మనం వేరే వాళ్ళలో వెతకాలి, సిచ్యువేషన్స్లో వెతకాలి, అది వస్తేనే నాకు ప్రేమ వచ్చినట్టు, ఆర్ ఏదో ఇస్తేనే, ఇది దొరికితేనే ప్రేమ ఉన్నట్టు కాకుండా, ఆ ప్రేమ ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది. అది మనం తెలుసుకున్నాడు, మనకు అర్థమవుతుంది అనమాట. నేను ఎక్కడో వెతుకుతున్నాను ప్రేమ గురించి, ఆర్ ఆ ఆ స్థిరత్వం గురించి, ఆ భగవంతుణ్ణి. కానీ భగవంతుడు అంటే మళ్ళీ అదొక శక్తి, ఒక ప్రేమ స్వరూపము, ఒక పీస్ ఆఫ్ మైండ్ అన్నట్టుగా బయట వెతుకుతాం కదా. సో అది ఎక్కడా లేదు, అది మీలోనే ఉంది, మనలో దాగి ఉందన్నమాట. అది యూ కెన్ నెవర్ లూజ్ ఇట్ అండ్ ఇట్ కెన్ నాట్ లీవ్ యూ. సో అదెంత మన లోపల మనము అంటే నేను అంటేనే ప్రేమ. మన లోపల ఉంది, అదొక మనతో లీనమై ఉంది. మనం ఉన్నాము అంటే ఆ ప్రేమ మనతోనే ఉందన్నమాట. సో దాన్ని ఎప్పటికీ మనం దూరం చేసుకోలేము, ఆర్ అది మనల్ని వదిలిపోదు ఎక్కడికి. సో అట్లాంటి ఉండవు, ఎందుకంటే మనం ఉన్నాము, మన ఉనికి అంటేనే అదొక ప్రేమ తత్వం అన్నమాట. సో దాన్ని పోగొట్టుకుంటామేమో, ఆర్ అది ఎక్కడైనా వెళ్ళిపోతుందేమో అన్న భయం కూడా అవసరం లేదు. అది లోపల ఎప్పుడు మనతోనే ఉంటుంది. దాన్ని కనుక్కోవడం ఒక్కటే మనం చేసే ఆ, మనం ప్రయత్నం. అదొకటి. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ బాడీ, సమ్ ఎక్స్టర్నల్ ఫామ్. సో అది ఎక్కడా బయట లేదు, ఏదో రూపంలో లేదు, ఎక్కడో చెట్టు రూపంలో, ఒక పుట్ట రూపంలో, ఒక రాయి రూపంలో కానీ, ఒక మనిషి రూపంలో కానీ, ఒక మెటీరియలిస్టిక్ రూపం మనకు దొరికితే, మనకి ఇప్పుడు కారు, ఇల్లు, బంగారం, డబ్బులు, సో ఎక్కడా కూడా ఆ ప్రేమ అంత ఒక చిన్న క్షణిక పాఠం మనం అనుభవిస్తామేమో కానీ అది పర్మనెంట్ కాదు మళ్ళీ. సో అది ఎక్కడ బయట వెతకాల్సిన అవసరం లేదు. ఆ ప్రేమ మీలో మీరు కనుక్కున్నారంటే ఇక మీరు బయట ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా, ఎవరిని చూసినా, ఎలాంటి వస్తువు మీ దగ్గర లేకున్నా ఉన్నా, మీరు ఆ ఖచ్చితమైన ప్రేమని, ఆ పర్మనెంట్ ప్రేమని అనుభవిస్తూనే ఉంటారనమాట, ఏది ఉన్నా ఇది లేకున్నా. It is in the stillness of your presence you can feel your own formless and timeless reality as the unmanifested life that animates your physical form. సో ఏమంటున్నారంటే, సో మన ఉనికి మనం తెలుసుకున్న నాడు, అది దానికి ఒక టైం పరిమితి అంటూ, లేకపోతే ఈ ప్లేస్కి పరిమితమై ఉండదన్నమాట. ఒక ఇప్పుడు మనకు భగవంతుని గురించి మాట్లాడుకుంటే శక్తి పీఠాలనేసి మనకు చాలా ఉంటాయి. ఆర్ మనం తిరుపతి అనుకుంటాం, అట్లా దేవుళ్ళ ప్లేసెస్ ఉంటాయి. ఒక ప్లేస్ ఉంటుంది, ఆర్ ఒక టైం బాండింగ్ ఉంటుంది మన లైఫ్లో. అట్లాంటి లిమిటేషన్స్ ఏమి లేకుండా మన ఉనికిని మనం గమనించినాడు మనకు ఆ స్థిరత్వము, ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది. You can then feel the same life deep within every other human and every other creature. సో ఎప్పుడైతే మనమంటూ మన ఉనికిని కనుక్కున్న నాడు, మనం సింగిల్గా ఉన్నా కానీ, ఆర్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఆ ప్రేమ ఫీలింగ్ కలిగిన నాడు, మనము సారీ మన మన ఉనికిని మనం తెలుసుకున్నాడు, మన లోపల కూడా ప్రేమ ఉంది, మన లోపల భగవంతుడు ఉన్నారు, మన లోపలనే శాంతి ఉంది అని మనం తెలుసుకున్న నాడు, ఇది ఖచ్చితంగా మనకు వేరే వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళంత మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు అనేసి మనం ఇలా డిఫరెన్షియేట్ ఏం చెయ్యము. ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క రూపంలో మనకు ప్రేమ అనేది కనిపిస్తుంది. ఒక చిన్న పురుగు, ఒక చిన్న పక్షి, చెట్టు, చేమ, ప్రతి ఒక్క నీటి చుక్కలో ఎక్కడైనా
అంటే మనం మంచిది వెతకడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే మనలో ప్రేమ అనేది ఉద్భవిస్తుందో ఆర్ మనలోని శాంతి ఎప్పుడైతే మనం కనుక్కోగలుగుతామో, ఎలాంటి అలజడి లేకుండా మన మైండ్ ఒక మంచి వాతావరణంలోని తీసుకెళ్ళగలుగుతాము. అప్పుడు మనకు ప్రతి ఒక్క బయట వస్తువు మీద ప్రతి ఒక్క బయట జీవి పైన ఎవ్రీ క్రియేచర్ ప్రతి ఒక్క పర్సన్ పైన మనకు ఆ ప్రేమ అనేది కలుగుతుంది అనమాట. యు లుక్ బియాండ్ ద వేల్ ఆఫ్ ఫార్మ్ అండ్ సెపరేషన్. దిస్ ఈస్ అ రియలైజేషన్ ఆఫ్ వన్నెస్. దిస్ ఈస్ లవ్. సో మనము ప్రతి ఒక్క దానికి అతీతంగా ఒక లిమిటేషన్స్ మన ఒక పరిధులు ఉంటాయి కదా మన లైఫ్లో. మన లిమిటేషన్ మన రిలీజియన్ అనుకుంటాము, లేకపోతే మన పద్ధతులు, మన ఆ, ఇంకా ఎనీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ బాండ్ ఆఫ్ మన సోషల్గా మనం దేనికైతే లిమిట్ అయి ఉంటామో, మన ఇండియన్స్ అనేది కానీ, మన రీజన్ కానీ, రిలీజియన్ కానీ, దేని గురించి అయినా సరే ఒక లిమిటేషన్, మనకు ఒక పరిధి ఉంటుంది. మన సోషల్ లైఫ్ మనం ఇంతలోనే ఉంటాము తెలుగు వాళ్ళమని, ఎనీథింగ్ మనకి ఎలాంటి పరిధిని లేకుండా ఆ ప్రేమ అనేది మనము వ్యక్తపరచగలుగుతాము ఆర్ మనకు కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ. దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ వన్నెస్. ఇది ఏకత్వం అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఒకటే, ఇది వీళ్ళు వేరా వాళ్ళు వేరా అని కాకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలిగే మనస్తత్వం మనకు పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మన ఉనికిని మనం తెలుసుకుంటామో, మనం ప్రజెంట్లో ఉండగలుగుతామో, ప్రజెంట్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మన మైండ్కి, మన ఆ, ఆలోచనలు గమనించి ఆర్ ఆలోచనలు మనల్ని కంట్రోల్ చేయకుండా మనం మైండ్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఏనాడైతే వస్తుందో ఆ రోజు మనకు ఆ ప్రేమ అనేది కనిపిస్తుంది. సో అది ప్రేమ అని ఆ, అర్థం అని చెప్తున్నారు. సరే, ఏమైనా యాడ్ చేస్తారా దీంట్లో? ఏముంది, కరెక్ట్ అన్నారు. ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటి అనేది అంటే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, ఒక ఉనికి. ప్రేమ అనేది మన ఉనికిలో ఒక ఫార్మ్ ఆఫ్ ఉనికి అనమాట. ఉనికి అనేది మన మనిషిని ప్రాణి అనుకుంటే అదొక స్టేట్ ఆఫ్ ప్రాణి, అదొక ప్రాణి అనే అవతారం. అది ఎక్కడో లేదు, మన లోపలే ఉంది, మనం ఎత్తుక్కోవాలి. కానీ బయటికి వెళ్ళి ఎక్కడ ఎత్తుక్కున్నా కూడా దానికైతే ఆకారం అనేది ఏమి ఉండదు. ఎక్స్టర్నల్ ఫామ్ అది దేని మీద ఆధారపడి ఉండదు. అది లోపల నిరాకారం అయి ఉంటుంది. మన ఆత్మని, మన ఆత్మావలోకనం, వాళ్ళ ఆత్మ దర్శనం ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మనలోనే ఉంటుంది. అది మనమే దాన్ని ఫీల్ అవ్వచ్చు. దానికి ఒక ఆకారం లేదు, టైం లేదు, ఏం లేదు. అన్మానిఫెస్టెడ్ రియాలిమ్ ఆఫ్ యానిమేటెడ్ యువర్ ఫిజికల్ ఫామ్. మనకి ఈ ఫిజికల్ ఫామ్లో మనం ఉండే దాని నుంచి బయటకు వచ్చేసి మనకి ఏ విధంగా మనం కోరుకుంటాము. మేనిఫెస్టేషన్ అంటే మనం ఇలా కావాలి అనేది. అన్మానిఫెస్టెడ్ అంటే ఇలానే అలానే ఏం లేదు, దానికి ఏ టైం లేదు, ఫామ్ లేదు, ఆకారం లేదు, సమయం లేదు, ఏది లేని సందర్భంలో వస్తున్నాం. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మనం చూసుకోగలుగుతామో, మనం అదే విధంగా మా అవతల వ్యక్తి ఆ డీప్ లవ్ అనేది మనం గుర్తించడం, మన ఆత్మను మనం చూసుకోవటం అనేది ఎప్పుడైతే మనకు చేత అవుతుందో, అప్పుడు మనం అవతల ప్రాణిలో నుంచి, అవతల వ్యక్తి అవ్వచ్చు, ఏదైనా ప్రాణి అవ్వచ్చు, ఆ ప్రాణిలో కూడా మనం దాన్ని చూడగలుగుతాం. అంటే ఇప్పుడు మనం ఏదో చెప్తారు కదా మనకి, మనం ఏ కళ్ళతో చూస్తే మనకు ఆ కళ్ళతోనే మిగిలిన ప్రపంచం అంతా కనిపిస్తుంది అని చెప్పేసి, లోపల పచ్చ కమ్మటి వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పినట్టు, మనకి ఎప్పుడైతే మన ఆత్మ సౌందర్యాన్ని మనం చూడగలుగుతామో, అదే సౌందర్యాన్ని మనం అవతల ప్రాణిలో కూడా, మనిషిలో కానీ, జీవిలో కానీ, ప్రాణిలో కానీ చూడగలుగుతాం అనమాట. అది ఎంత వస్తుందంటే బియాండ్ ఎ ఫార్మ్ ఆఫ్ సెపరేషన్, బియాండ్ ఎ వీల్ ఆఫ్ ఫార్మ్ అండ్ సెపరేషన్. అది మన యొక్క మనసులో మనం ఒక లిమిట్ వరకు, ఒక పరిధి వరకు మనం చూసుకుంటాం. మనం దానికి కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ఒకసారి మనం గమనించి తెలుసుకున్నప్పుడు, వాట్ ఈజ్ మీ ఆర్ హూ ఆర్ యూ అనేది మనకు తెలుసుకున్నప్పుడు మనకి ఆ పరిధిలే ఉండవు. ఆ తెర అనేది, మధ్యలో ఉన్న ఆకారానికి దూరానికి ఉన్న తెర అనేది తొలగిపోతుంది. ఆ తెరను దాటి చూడటం మొదలు పెడతాం అన్నమాట. అదే యాక్చువల్గా దాన్ని ఒక ఏకత్వాన్ని, మనం వన్నెస్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. ప్రేమ అంటే అదే, ఏకత్వమే ప్రేమ అంటే. ఎస్. What is God? The eternal one life underneath all the forms of life. What is love? To feel the presence of that one life deep within yourself and within all creatures. To be it. Therefore, all the love is the love of God. ఓకే.
వాట్ ఈస్ గాడ్? భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే మనం ఎట్లా చూస్తాము? ఒక రూపాన్ని చూస్తాం మనం. ఒక మేల్ గాడ్‌ని చూస్తాం. ఒక ఫీమేల్ గాడ్‌ని చూస్తాం. భగవంతుడు అంటే మనకు మనం పూజించే మన గురువుల్లో చూస్తాం. అంటే ఎక్కడైతే మంచి కనిపిస్తుందో, ఎక్కడైతే ఒక ఉన్నతి కనిపిస్తుందో, ఎక్కడైతే ఒక ప్రశాంతత కనిపిస్తుందో, అబ్బా! ఈయన భగవంతుడిలాగా వచ్చి నాకు సహాయం చేశాడనేసి. అంటే మనం వెతికే ఆ ప్రశాంతత, ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్కటి మనకు భగవంతుడి రూపమే అన్నమాట. సో, ఆ భగవంతుడి రూపము ఎక్కడ ఉంటుంది? ఒకసారి కొంతమంది గురువుల్లో కనిపిస్తారు. కొంతమంది చెట్టులో కనిపిస్తారు. కొంతమంది ఒక నిరాకారమైన రూపం. అంటే ఎక్కడున్నా గాని ఊరికే ఇట్లా అటు హ్మ్, ఏమంటారు? ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టుకుంటారు. అంటే ఎక్కడ చూసినా దేవుణ్ణి కనుక్కోవడానికి మనం ఉంటాం. అంటే ఏది చూసినా దాంట్లో దైవత్వం చూస్తాం మనం. సో, భగవంతుడనేది ఎక్కడా లేడు. మనం చూసే ప్రతి ఒక్క దాంట్లో భగవంతుడున్నాడని మనకు అర్థమైన విషయము. కొంతమందికి రూపాలుంటాయి. సో, ద ఎటర్నల్ వన్ లైఫ్ అండర్‌నీత్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సో, ప్రతి ఒక్క రూపం వెనక ప్రతి ఒక్క జీవరాశుల వెనక జీవరాశుల్లో ప్రవహించేదేంటి? ప్రేమ. ఆ ప్రేమ అంటే ఏంటి? టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ వన్ లైఫ్ డీప్ వితిన్ యువర్ సెల్ఫ్ అండ్ వితిన్ ఆల్ క్రియేచర్స్. సో, ఎప్పుడైతే ఆ ఉనికి, ఆహ్, ఒక క్వాలిటీ ఏదైతే మనం గమనిస్తామో ప్రతి ఒక్క దాంట్లో ఎనీథింగ్ లైక్ ఇప్పుడు గురువున్నారు, లేతే చెట్టుంది, పుట్ట ఉంది, లేతే పక్కింటి మన ఇంట్లోనే మన అమ్మ, నాన్న ఉన్నారు. ఎంత ప్రేమిస్తే గాని మనకు వాళ్ళు దైవ స్వరూపంలో కనిపించరు. అంటే సో, వాళ్ళ వాళ్ళని మనం ఎక్కడో మనం కూడా ప్రేమగా చూస్తున్నాం కాబట్టి, బికాజ్ మనలో కూడా ఆ ప్రేమ ఉంది కాబట్టి, ఇతరులో మనం ప్రేమను చూడగలుగుతున్నాము. సో, అది ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ప్రేమ ఉంది. సో, అల్టిమేట్‌గా ఎక్కడా ప్రేమ లేదని చెప్పలేము. ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంది. ప్రతి ఒక్క జీవరాశిలో ప్రేమ ఉంది. అండ్ ప్రతి ఒక్క వస్తువులో వస్తువు అంటే మనము ఇప్పుడు ఎనీథింగ్ ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. సో, ప్రతి ఒక్క దాంట్లో మనం ఆ ప్రేమ వెతుకుతామనమాట. సో, అది మంచితనంగాన మనం దానికి ప్రేమకి ఎట్లాంటి పేరన్నా పెట్టుకోవచ్చు. మంచి రూపం కనిపించేదన్నా కానీ, లేకపోతే మంచి భావన కానీ, మంచి ఫీలింగ్స్ ఇవ్వడం కానీ, మంచి మాట్లాడడం కానీ, టైంకి హెల్ప్ చేయడం కానీ, ప్రతి ఒక్క దాన్ని మనం ప్రేమగా చూస్తాము. దైవత్వంతో పోలుస్తామనమాట. సో, అదెక్కడా లేదు. ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతి ఒక్క ప్లేస్‌లో ఉంది. మనలోనూ ఉంది. టు బీ ఇట్ దేర్‌ఫోర్ ఆల్ లవ్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. సో, అక్కడ ఉండడం, ఆ ఉనికిని గుర్తించడం, ఆ ఉనికిని ఫీల్ కావడం అనేదే ప్రేమ. అదే దైవత్వం. అదే భగవంతుడు. సో, ఇంకా ఇంకా ఏమి దానికి ఇంకొక పేరంటూ లేదు. మనం ఇంకొక పేరు పెట్టే అవసరం లేదు. మనం ఫీల్ అయ్యేదే ప్రేమ అన్నమాట. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలండి ఈ పారాగ్రాఫ్ నుంచి. వాట్ ఈస్ గాడ్? ఒకటి గమనించారా మీరు ఇక్కడ? హూ ఈస్ గాడ్ అని అడగట్ల. హ్మ్. దేవుడు అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. దేవుడు అంటే ఎవరు అని అడగట్ల. దేవుడు అంటే ఏమిటి? మంచితనం అనుకుంటాము. లేకపోతే ప్రేమ అనుకుంటాము. లేకపోతే తిండి పెట్టే అంటే వడ్డించే వాళ్ళని అనుకుంటాం. అంటే ప్రేమ అంటే మంచి ఫీలింగ్ ఇవ్వడము, దాన్ని ప్రేమ అనుకుంటాము. ఆర్ దైవత్వం అనుకుంటాము. ఇంకెవరన్నా? శక్తి, ఎందుకంటే ఇందాక ముందు పారాగ్రాఫ్ లో మంచి ఎనర్జీ. ఒక శక్తి. ముందు పారాగ్రాఫ్ లో ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ అని చెప్పాడు కదా. దానికి లవ్ అంటే ఏంటి అనేది, అందుకని అక్కడ వాట్ ఈస్ గాడ్ అని అడిగాడు. శక్తి. ఇంకెవరు? ఇంకెవరన్నా? ప్రత్యూష మేడం. నమ్మకం సార్. ఓకే. God is everything in everyone, in every field. నమ్మకం అంటున్నారు సార్. నమ్మకం, విశ్వాసం, అన్ని రకాలు. Feeling,
in everywhere, every person. ఇంకా భవానీ గారు, వాణి గారు, ప్రత్యూష మ్యామ్, ప్రభావతి గారు. నేను సుకన్య వాయిస్ లోతుగా వస్తుంది, దూరంగా ఉన్నారు, తక్కువ పెట్టుకున్నారు. ఓ, అదే ఫోన్ మా వాడు కోచింగ్ తీసుకెళ్ళాడు. ఈ ల్యాప్టాప్ వాయిస్ లోగా ఉన్నట్టు ఓకే. దేవుడు అంటే ఏమిటి అనేది ఒక నిర్వచనం అంటూ ఏం లేదు. మీరు ఏ విధంగా తలిస్తే ఆ విధంగానే ఉంటుంది. అది ఒక మట్టి ముద్దను తీసుకుని మనం ఏ విధంగా ప్లే తీసుకుంటాం కదా బొమ్మలు చేయటానికి, ఆ మట్టి ముద్దని మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా వస్తుంది. కానీ మట్టి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది మారదు కదా, మారుతుంది అది. మనం మట్టి ముద్ద తీసుకున్నాము, ఆ ముద్దతో మనం ఒక ఆకారం తయారు చేసాము, మళ్ళీ కలిపేసాము, మళ్ళీ చేసాము. కానీ ఈ మట్టి యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అది అంతే ఉంది, ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మారదు సార్, క్వాంటిటీ అంతే ఉంటుంది. అంతే ఉంటుంది, క్వాంటిటీ అంతే ఉంటుంది, దాని ప్రాపర్టీస్ అంతే ఉంటాయి, దాని లక్షణాలు అంతే ఉంటాయి, ఏవి మారవు. అందుకని మనం అది గాడ్ అనేది, అందుకని వాట్ ఈస్ గాడ్ అంటే, దేవుడు అంటే ఏమిటి అంటే, నువ్వు ఏ విధంగా తలుచుకుంటే ఆ విధంగా, నువ్వు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా. దీనికి దేవుడు అనే దానికి ఆ శక్తి స్వరూపానికి ఒక స్వరూపం కానీ ఒక రూపం కానీ అంటూ ఏం లేదు. ఆ శక్తి అది ఏదైనా కావచ్చు. అందుకనే ది ఎటర్నల్ వన్ లైఫ్ అండర్నెత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఆ పైన ఉండేటువంటి మనం ఆ దేవుడు ఉన్నాడు పైన ఉన్నాడు అంటాం కదా మనం. ఆ వన్ లైఫ్, ఆ పైన ఉండేది, ఆ స్వర్గంలో ఉండేదో లేకపోతే కైలాసంలో ఉండేదో వైకుంఠంలో ఉండేదో, అది ఇట్ ఈస్ అండర్నెత్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ప్రతి జీవి వెనక ప్రతి జీవితోనూ ముడిపడి ఉంది అది. మనం మొన్న భగవద్గీతలో చూసినప్పుడు 14, 15, 16 శ్లోకాలు చూసాం కదా. అందులో బ్రహ్మంలో నుంచే మనకు మొత్తం వచ్చింది. కాబట్టి ప్రతి ఆహారము, వర్షాలు, మేఘాలు, మళ్ళీ ఆ యజ్ఞాలు, వేదాలు ఇవన్నీ బ్రహ్మంలో నుంచే వచ్చినాయి, మళ్ళీ బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ సైకిల్ అలాగే తిరుగుతోంది. ఇక్కడ కూడా అదే అనమాట. ఇక్కడ ఆ ఫార్మ్స్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలోనూ ఆ దేవుడు అనేది, ఆ ప్రేమ ఆ దైవత్వం అనేది ప్రతి ప్రాణిలో ఉంది. ఆ దేవుడు లేకపోతే మన జీవం లేదు కదా మనకి. కేవలం శరీరంలో ఏముంటుంది? ప్రాణం. ఆ ప్రాణం అంటేనే దేవుడు. అందుకని వాట్ ఈస్ గాడ్? గాడ్ అనేది నీ లోపల ఉన్న అన్ని ప్రతి ప్రాణుల లోపల ఉన్న ఆ శక్తే దేవుడు అని చెప్పి మీరు ఏ విధంగా ఊహించుకోండి. వెంకటేశ్వర స్వామిగా ఊహించుకోండి, సత్యనారాయణ స్వామిగా ఊహించుకోండి, జీసస్ అనండి, లేకపోతే అల్లా అనండి, ఏదైనా అనండి. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎ పవర్ దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫామ్, బట్ ఇట్ ఎగ్జిస్ట్. దానికి ఏ ఆకారం లేదు, కానీ అది ఉంటుంది, ఉన్నది. అది లేకపోతే ప్రపంచం, ఈ సృష్టి లేదు అసలు. అది గాడ్ ఈజ్ గాడ్ అయిపోయింది. వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి? నువ్వు ఆ ప్రెజెన్స్ని, ఆ దేవుణ్ణి, ఆ దైవత్వాన్ని నువ్వు ప్రతి వాళ్ళలో, నీలోనూ మిగిలిన ప్రాణుల్లోనూ చూడగలగటమే ప్రేమ. ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ వన్ లైఫ్. ఆ వన్ లైఫ్ అనేది, ఆ ప్రపంచం, ఆ శక్తి అనే దాన్ని ప్రతి ప్రాణిలో, నీలో నువ్వు ముందు ఫీల్ అవుతావు. నీలో ఫీల్ అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అవతల వాళ్ళలో కూడా నువ్వు అదే చూస్తావు. అందుకని అది ప్రతి ప్రాణిలోనూ, ప్రతి జీవిలోనూ, నీలోనూ, అన్నిట్లోనూ ఉంటుంది అన్నమాట. టు బీ ఇట్, అదంతే, అది అక్కడే ఉంటుంది. సో దేర్ఫోర్ ఆల్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. కాబట్టి మన చివరికి చెప్పేది ఏంటంటే, ఈ ప్రేమ అనేది, మనలో మనం మాట్లాడుకునే ఈ ప్రేమ అనేది దేవుడి యొక్క ప్రేమే. అంటే ప్రేమ, దేవుడు రెండు ఒకటే, విడిగా లేవు అని చెప్తున్నాడు. ఇందాక మనం మనం
ఆ ఎడిక్షన్ లో నుంచి ఎన్లైటన్మెంట్ కి రావడానికి ముందు ఎడిక్షన్ లో ఉన్నప్పుడు ఒకరి ద్వారా ఒకళ్ళు కలిసి ఉంటాము, దాని మీద ఇంటర్ డిపెండెన్సీ, తర్వాత వీళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు బతకలేకపోవటము, లేకపోతే లేకపోవటం అనే దాన్ని వేరే విధంగా దాన్ని ఎమోషనల్ గా దాన్ని కాంపెన్సేట్ చేసుకోవటం, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చి చివరికి దేవుడు అనేది, ప్రేమ అనేది, నేను ఐ థింక్ దైవత్వం అనేది ప్రేమ, ఈ రెండే అని చెప్పి. ఎస్. Love is not selective, just as the light of the sun is not selective. It does not make one person special. It is not exclusive. Exclusivity is not the love of God, but the love of ego. However, the intensity with which true love is felt can vary. There may be one person who reflects your love back to you more clearly and more intensive than others. And if that person feels the same toward you, it can be said that you are in a love relationship with him or her. The bond that connects you with that person is the same bond that connects you with the person sitting next to you on a bus or with a bird, a tree, a flower. Only the degree of intensity with which it is felt differs. ఓకే. సో లవ్ ఈజ్ నాట్ సెలెక్టివ్. సెలెక్టివ్ అంటే మనం ఇట్లా ఏమంటారు, ఒక ఎంపిక చేసుకుంటా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి, అది సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా. ప్రేమ అనేది ఒక ఎంపిక చేసుకునేది కాదు. అంటే నాకు ఇది ఇది కావాలి, అది కావాలి అనేది. ఇది ఏంటంటే జస్ట్ లైక్ ద సన్లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ నాట్ సెలెక్టివ్. ఎట్లా అయితే సూర్యుని కిరణాలు వీరిపైనే పడాలి, ఈ ప్లేస్లోనే పడాలి, ఇక్కడే పడాలి అనే ఒక లిమిటేషన్స్ లేకుండా, ఎట్లా అయితే అది ఒక ప్రతి ఒక్కరికి సమానంగా సూర్యుడు లైట్ ఎట్లాగైతే ఇస్తాడో, ప్రేమ కూడా అట్లాగే పంచబడాలి, ఆర్ అట్లాగే కనిపించాలి, ఆర్ అట్లాగే ఫీల్ కావాలి. ప్రతి ఒక్కరిలో ప్రేమ ఎట్లాగైతే దాగి ఉందో, దానికి ఎట్లయితే సెపరేషన్ అంటూ లేదో, సేమ్ థింగ్ అదొక సెలెక్టివ్ కాకుండా, ఒక ఎంపిక చేసేది కాకుండా, ఆ, ఎట్లాగైతే సూర్యుని కిరణాలు అందరికీ సమానము, ప్రేమ కూడా అందరికీ సమానంగా ఉంది, సమానంగా పంచగలిగే శక్తి ఉంది, ఆర్ సమానంగా ఫీల్ అయ్యే దానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇట్ డస్ నాట్ మేక్ వన్ పర్సన్ స్పెషల్. సో ఇక్కడ ఆ, అంటే వీరిలోనే ప్రేమ ఉంది, ఈ పర్సన్ అయితేనే ప్రేమించగలిగేవాడు, ఆర్ ఇతనే ప్రేమతో ఉన్న మనిషి అనేసి మనం ఒక పాయింట్ని చెప్పలేం. అంటే ఒక పర్సన్ని పికప్ చేసుకోలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంది, ప్రతి ఒక్క జీవిలో ప్రేమ ఉందని మనం తెలుసుకున్నాడు. ఇట్లా ఒక పర్సన్లోనే ఉందన్నట్టుగా మనం ఏం చెప్పలేము. ఇతనే స్పెషల్, లేకపోతే వీళ్ళకి నేను ప్రేమ ఇస్తాను అన్నట్టుగా ఏముండదు. It is not exclusive. Exclusivity is not the love of God, but the love of ego. ఎక్స్క్లూజివ్ అంటే ప్రత్యేకం. సో ఇది అంటే మనం చెప్పినట్టు ఇప్పుడు ఈ పర్సన్ కోసమే నేను ప్రేమగా ఉంటాను, ఇతనే నాకు ప్రత్యేకం, ఇక నేను వేరే వాళ్ళతో ఉండను అని చెప్పలేము. అట్లా చెప్తున్నాము అంటే అది దైవత్వం కాదు, అది ప్రేమ కాదు అసలు. సో ఎప్పుడైతే మనం ఆ ప్రేమని సమానంగా ప్రతి ఒక్కరికి పంచగలుగుతామో, వారు ప్రతి ఒక్కరు ఆ ప్రేమను ఫీల్ అవుతారు, అది ప్రేమ అంటే. ఒట్టి ఒక మన ఫ్యామిలీ మట్టుకే ప్రేమగా ఉండడము, ఒట్టి మన పిల్లలు, మన హస్బెండ్ వరకే, మన అమ్మ నాన్న వరకే కాకుండా ప్రతి ఒక్క జీవిని కూడా సమానంగా ప్రేమించగలిగిన నాడే అది నిజమైన ప్రేమ అన్నమాట. దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు లేకపోతే సెలెక్టివ్గా నాకు ఇదే కావాలి అన్నట్టు కాకుండా, ఒక లిమిటేషన్స్ లేకుండా ప్రేమించగలగడం, లిమిటేషన్స్ లేకుండా ఆ ఫీలింగ్ తెప్పించగలగడం అనేది ప్రేమ. అదే ఒక దైవ దైవంతో సమానమైనదన్నమాట. ఇది ఒకవేళ అలాంటి ప్రేమ కాదు, ఒక లిమిటేషన్స్తో కూడుకున్న ప్రేమ అంటే అది ఈగో. ఈగో అంటే ఒక అహంతో వచ్చే ప్రేమ అనమాట. ఇది నాకు ఇంతే ఉంటుంది, నాకు ఇదే కావాలి అని, నేను ఇంతవరకే ప్రేమించగలుగుతాను అంటే అదొక మనలోన ఉన్న ఒక అహంకారానికి ప్రతిరూపం అనమాట. సో అది ప్రేమ కాదు, అదొక అహంకారం.
However, the intensity with which true love is felt can vary. కాకపోతే మనకు ఓ, ఎప్పుడైతే ఆ, ఈ ప్రేమ అనేది కనిపిస్తుందో ఆర్ ఇంటెన్సిటీ, ఇప్పుడు మనకు మనం ఎప్పుడైతే ప్రేమ చూపిస్తామో మన హస్బెండ్ పైన మన పిల్లల పైన, ఆ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మనం ఫీల్ అవుతాం అనమాట. అంటే ఆ, ఒకవేళ వేరే వాళ్ళపైన ప్రేమ ఉన్నా, జాలి ఉన్నా, ఒకరిని చూసినప్పుడు అయ్యో పాపం అనిపించినా అది కూడా ప్రేమే. బట్ మనకు ఉన్న పరిధుల వల్ల, మనకున్న లిమిటేషన్స్ వల్ల మనకి ఇంటెన్సిఫై ఎక్కువ ఉంటుంది, అంటే లోతుతనం. మన ఫ్యామిలీ అంటే ఎక్కువ ప్రేమగా ఉంటుంది, అంటే ఎక్కువ లోతుతో కూడుకున్న ప్రేమ కనిపిస్తుంది అనమాట. సో ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి సమానమే అయినా కానీ, కొంతమంది పైన ఆ, మన ఆ లోతుతనం అంటే ఎక్కువ మనం ఇంటెన్సిఫై అవుతాం అనమాట. వీళ్ళంటే ఎక్కువ ప్రేమ అన్నట్టుగా, అది మాత్రమే డిఫరెంట్. కానీ ప్రేమ అనేది మళ్ళీ చూస్తే ఒకటే రకం అన్నమాట. ప్రేమ అంటే మళ్ళీ కరుణ, మళ్ళీ ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక ఎనర్జీ, ఒక సేఫ్టీ, ఒక ఇష్టం, ఒక కేరింగ్. సో అదనేది ఎవరికైనా సమానమే. కాకపోతే మనం ఎంత లోతుగా తీసుకుంటున్నాము అన్నది మన ఇంటెన్సిటీ. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఒక లెవెల్, ఒక 10 వేసుకుంటే, ఒక 10 స్కేల్ వేసుకుంటే, ఒక 10 ఉన్నంత ఇంటెన్సిటీ, లేకపోతే ఒక 2 ఉన్నంతనే ఇంటెన్సిటీ అన్నమాట. అంటే అంత లోతుగా ప్రేమించగలుగుతాం మనం. అదే డిఫరెన్స్ తప్ప ప్రేమలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. There may be one person who reflects your love back to you more clearly and more intensely than others. సో మనం ప్రేమిస్తున్నాం, ఆబ్వియస్లీ మనం ప్రేమ చూపిస్తున్నాము. కానీ మేబీ మనకు చూపించే వాళ్ళు ప్రేమ, మన హస్బెండ్ కానీ, మన పిల్లలు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి ఎవరైనా పర్వాలేదు, మన గురువులు కానీ, మనకు చూపెట్టే ప్రేమ అంతకంటే ఎక్కువ ఇస్తున్నారేమో మనకి. మనం ఎప్పుడు గురువుల్ని మనం దైవంతో చూస్తాము, దైవంగా చూస్తాము. ఆ ప్రేమ, ఎందుకంటే మనకు వాళ్ళ దగ్గర ఏదో శక్తి కనిపిస్తుంది, ఆ ఎనర్జీ ఫీల్ అవుతాం వాళ్ళు వచ్చినప్పుడు, ఆల్ సమ్ క్రియేటివిటీ కనిపిస్తుంది, మనము ఎదుగుతున్నాం అనే ఫీలింగ్ కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేది పెద్ద ఎక్కువ ఉండదు. నార్మల్గా ఒక రెస్పెక్ట్ ఇస్తాము, గుడ్ మార్నింగ్ చెప్తాము, ఆర్ వాళ్ళతో బాగా బిహేవ్ చేస్తాము. కానీ అంతకంటే ఎక్కువ ఆ, పాఠాలు వాళ్ళు మనకు చెప్తారు. పాఠాలు ఇన్ ద సెన్స్, అంతకంటే ఎక్కువ ప్రేమగా వాళ్ళు మనకి రిటర్న్గా ఇస్తున్నారు. సో అది ఏ రిలేషన్లో అయినా కావచ్చు. సో ప్రేమ అనేది మనం ఒక రకంగా ఇచ్చినా, మనకు దొరికే ప్రేమ దాన్ని రెట్టింపు చేస్తుందేమో. అంటే మనకు వచ్చే ప్రేమ రెట్టింపుగా ఉంటుందేమో. బట్ అగైన్ ఇక్కడ కూడా ప్రేమ లోతుగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. సో ఇలా ప్రేమ అనేది సమానం అనుకున్నా, సో ఇలాంటి డిఫరెన్షియేట్స్ అనేది ఉంటాయి ఎప్పుడు మనకు, కొంతమందితో కానీ, కొన్ని విషయాల్లో కానీ, ఆ, కొన్ని సందర్భాల్లో కానీ అట్లాంటి ప్రేమ అనేది మనం చూస్తూ ఉంటాం. And if the person feels the same. Okay, it can be said that you are in love relationship with him or her. సో అట్లాంటి ప్రేమ మనము వాళ్ళతో ఆ రిలేషన్లో ఉంటాం. ఏది ఆ లోతైన ప్రేమతో కానీ, ఆ, ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కువ తక్కువ అయిన విషయంలో కానీ. సో వాళ్ళు మనకు చాలా నియర్ అండ్ డియర్గా ఉంటారు. మేబీ హస్బెండే అనుకోవచ్చు, పిల్లలే అనుకోవచ్చు, ఇంకా అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ ప్రేమ ఇంకా వేరే వాళ్ళు మనం నార్మల్గా చూడలేము, వెతకలేము. సో ఆ ఇంటెన్సిటీ అనేది మనకు దగ్గరలో ఉన్న వాళ్ళతోనే చూడగలుగుతాం ఎక్కువ మట్టుకి. ద బాండ్ దట్ కనెక్ట్స్ యూ విత్ దట్ పర్సన్ ఇస్ ద సేమ్ బాండ్ దట్ కనెక్ట్స్ యూ విత్ ద పర్సన్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ ఆన్ ఎ బస్, ఆర్ విత్ ఎ బర్డ్, ఎ ట్రీ, అ ఫ్లవర్. సో ఈ బాండ్ ఏంటి? మళ్ళీ ప్రేమనే. బాండ్ అంటే ఇద్దరిని కలిపేది ఏంటి అంటే, ఆ ప్రేమ వల్ల ఇద్దరు కలుస్తున్నారు. ప్రతి ఒక్క ఆ, గురువు శిష్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, అమ్మ నాన్న కానీ, పిల్లలు, పేరెంట్స్ కానీ, అందరి మధ్య కలిపే ఆ బాండ్ ఏంటి? ఆ ఒక్కటి ఏంటి అంటే ప్రేమ. సో ఈ ప్రేమ అనేది కలపడానికి, అంటే ఈ ప్రేమ ఆ, చిగురించడానికి కానీ, సారీ నాట్ చిగురించడానికి, ఏమనొచ్చు అంటే ఇద్దరి మధ్యలో బంధం ఏర్పడడానికి కారణం ప్రేమ. సో అది మన హస్బెండ్తో కలవాలన్నా ప్రేమనే కావాలి. మనం ట్రావెల్ చేస్తుంటే మన బస్లో పక్కన కూర్చున్న వాళ్ళతో బాండ్ పెరగాలన్నా ప్రేమనే కావాలి. సో ఈ ప్రేమ అనేది ఎక్కడైనా ఒక బాండ్, ఒక ఇద్దరి మధ్యలో ఒక బాండ్ని ఏమంటారు సార్?
బంధం. బంధం అదే సరే బంధమే కదా. సో బంధం ఏర్పడాలంటే ఖచ్చితంగా ఆ ప్రేమ అనేది చవి చూడాలి ఇద్దరి మధ్యలో. అంటే ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, లోతైన తనం ఉంటుంది, కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్కరితో ప్రేమ భావననే ఉంటుందన్నమాట. ఎవరైనా సరే, ఏ పిచ్చుకతో అయినా సరే, ఏ చెట్టుతోనైనా సరే, ఏ మెటీరియలిస్టిక్ థింగ్తో అయినా సరే, ఏ ఇంకా దూరపు మనిషితో అయినా సరే, ఎవరితోనైనా సరే బాండ్ పెరగాలంటే ప్రేమ ఒక్కటే కారణం. ఒకటే ఆ, అదే ప్రేమ అనేదే కావాల్సిన బంధం అన్నమాట. ఇద్దరి మధ్య రిలేషన్ పెరగాలంటే ఓన్లీ ద డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిఫై విత్ విచ్ ఇట్ ఈస్ ఫెల్ డిఫర్స్. ఓన్లీ ఆ లోతైన తనమే డిఫరెంట్ చేస్తుంది తప్ప ప్రేమ అనేది ఆ ఏమంటారు ఆ కేర్ అనేది ఎనర్జీ అనేది మాత్రం అన్ని రిలేషన్స్లో అన్ని ప్లేసెస్లో ఆర్ ఎనీ టైమ్గా అది సేమ్గా ప్రవహిస్తుంది అనమాట. దానికి డిఫరెన్స్ అంటూ ఏముండదు. మన లోతైనతనం తప్ప, అంటే లోతుగా ప్రేమించడం తప్ప, కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ప్రేమించడం తప్ప ఇంకా మనకి ఏ డిఫరెన్స్ అనే ఉండదు. ప్రేమ మాత్రం కామన్. ఆ కేర్, ఆ ఇంటెన్సిఫై, ఆ ఎనర్జీ, ఆ శక్తి అన్నీ సేమ్ అన్నమాట. సార్ ఇంకా అంటే మనం ప్రేమ అనేది వీళ్ళనైతేనే నేను ప్రేమిస్తాను, వాళ్ళని నేను ప్రేమించను అనేది అట్లా సెలెక్టివ్ గా ఉంటూ ఒకటి చూజ్ చేసుకుని ఎన్నుకుని ఎంపిక ప్రకారం చేసేది ఉండదు. సూర్యకాంతి ఎట్లయితే అందరికీ సమానంగా పడుతుందో, నాకు ఎక్కువ కావాలి, నాకు చలిగా ఉంది, నాకు ఎక్కువ ఎండ కావాలి, పక్కన తక్కువ కావాలి అనేది ఉండదు కదా. అట్లాగే ఇది కూడాను, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువనో, ఒక పర్సన్ ప్రత్యేకంగానో, ఒకరికి ఎక్స్క్లూజివ్ గా మేము వీళ్ళనే ప్రేమిస్తాం అన్నదే ఉండదు. ఇస్తే అదే ఒక విధంగా చెప్పాలంటే ఆ డిగ్రీ ఇంటెన్సిటీ, ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించవచ్చు, తక్కువగా ప్రేమించవచ్చు, దగ్గరగా ప్రేమించవచ్చు, దూరంగా ప్రేమించవచ్చు, కానీ ప్రేమ అనేది అయితే మామూలుగా ఉంటుంది. అది ఈ మామూలు ప్రేమ అనేది లేకుండా బంధంగా ఉంటే అది రిలేషన్షిప్. మన ప్రేమ లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుకోండి, ఇప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళకి తెలుసు, మనం అభిమానించుకుంటాం ఒకళ్ళనొకళ్ళు, అందరం ఒకళ్ళనొకళ్ళని అభిమానించుకుంటాం, అది రిలేషన్షిప్. అయితే నువ్వు అవతల వ్యక్తి మీద ఎటువంటి రిలేషన్షిప్ అయితే చూపిస్తావో, ఎటువంటి భావాన్ని అయితే చూపిస్తావో, ఎటువంటి బంధాన్ని అయితే చూపిస్తావో, అవతల వ్యక్తి కూడా అంతకంటే ఎక్కువ బంధాన్ని, ప్రేమని నీ మీద ఆ అటెన్షన్ ని నీ మీద చూపిస్తే దట్ ఈస్ లవ్ రిలేషన్షిప్. లవ్ రిలేషన్షిప్ కి డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు మనం అందరితో మాట్లాడుతుంటాం, అందరితో తిరుగుతుంటాం, అందరితో లవ్ రిలేషన్షిప్ ఉంటుందా మనకి? ఉండదు కదా. మనకు తెలిసిన వాళ్ళు మన దానికి విడగొడతాం కదా. పరిచయస్తులు, తెలిసిన వాళ్ళు, ముఖ పరిచయం ఉన్నవాళ్ళు, లేకపోతే పక్కింటి వాళ్ళు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, ఇది ఒక్కొక్క లెవెల్లో వేరియేషన్ ఉంటుంది కదా. అది రిలేషన్షిప్. కానీ ఎప్పుడైతే నువ్వు చూపించే ప్రేమని అవతల వ్యక్తి కూడా ప్రతిబింబించి అంతకంటే ఎక్కువ ప్రేమని నీ మీద చూపించగలిగినప్పుడు, ఆ పర్సన్ నీ వైపు నేను అట్లా ఫీల్ అవ్వగలిగినప్పుడు అది లవ్ రిలేషన్షిప్, ప్రేమతో కూడిన బంధం. ఒకసారి అది గనక ఏర్పడితే ఆ బంధం అనేది ఇంకో వ్యక్తికైనా మనం ఆ ప్రేమను పంచటం అనేది చాలా తేలిక అవుతుంది. అది ఎవరైనా కావచ్చు, చెట్టు పుట్ట చేరు నీరు చేయి వ్యక్తి మంచాల పని బయట ఏం ఉండదు. ప్రేమించటం అనేది అసలు తెలిస్తే మనకి, ఆ ప్రేమైక తత్వం అనేది కనుక మనకుంటే మనం అందరినీ ప్రేమిస్తాం. అయితే అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తామా? ప్రేమించాం కదా. ప్రేమిస్తాం కానీ అందరినీ ఒకే రకంగా ప్రేమించాం. మన ఇంట్లో మన పిల్లల్ని ప్రేమించేది వేరుగా ఉంటుంది, మనల్ని ప్రేమించేది వేరుగా ఉంటుంది, భర్తనో లేకపోతే అత్తగారినో లేకపోతే ఆడపడుచునో ప్రేమ వేరుగా ఉంటుంది, పక్కింటి వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రేమ వేరుగా ఉంటుంది, రోడ్డు మీద మనకు తెలిసిన వాళ్ళు, పరిచయం అయిన వాళ్ళు, పక్కన కూర్చున్న వాళ్ళతో ప్రేమ వేరుగా ఉంటుంది. బట్ ప్రేమ అయితే ఉంటుంది. అది ఆ డిగ్రీ ఆఫ్ వేరియేషన్ అంతే. కొంతమంది మీద ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ వ్యతిరేక భావం కానీ, అసహ్యం కానీ, లేకపోతే దూరంగా శిక్షి జరుగు కానీ అది ఉండదు.
ప్రేమించటం మొదలుపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం బట్టలు ఎవరు సరిగ్గా నీట్గా లేని వాళ్ళు, లేకపోతే కొంచెం మురికిగా ఉన్నవాళ్ళు ఇలా కనపడ్డారనుకోండి, మనం ఏం చేస్తాం, దూరంగా ఉంటాం కదా. అవునా కదా, అవును సార్. ఉంటాం కదా. ఉమ్, ఉమ్. ఇది అందరూ, నేనైనా ఎవరైనా అందరూ చేస్తాం అది. కొంచెం ఆ, బాగలే అంటే మనం ఒక మనం ఏంటి, మనం ఒక పద్ధతిలో ఉన్నాం అంటే అందరూ ఆ పద్ధతిలో ఉన్న వాళ్ళని మనం లైక్ చేస్తాం, లేకపోతే మాట్లాడతాం. కొంచెం తక్కువ ఎక్కువలు ఉంటే కనుక మనం దూరంగా ఉంటాం. మనకంటే బాగా పాష్గా ఉన్నవాళ్ళు కనపడితే కూడా మనం దూరంగా ఉంటాం. మనం పోయి అతుక్కోం కదా, ఉమ్. అతుక్కుంటాం. లే. అదే, బాగా డబ్బులు ఉన్నాడు వీడు మనం కాబట్టి మనం బాగా ప్రేమించాలని చెప్పి మనం ఏమి వెళ్ళాం. అట్లాగే ఆటో డ్రైవరో, లేకపోతే రిక్షా డ్రైవరో, లేకపోతే పాకివాడో, లేకపోతే పనివాడో అట్లా వచ్చి మనం బాగా దూరంగా డబ్బున్నా సరే మధ్యలో బంధం ఉంటే వెళ్తాము. వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. అది ఆ ఆ. వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య నీవు ప్రతిబింబించే ప్రేమ ఏదైతే నువ్వు చూపించేది ఉందో అదే విధంగా ఈక్వల్ లెవెల్లో నీకు ప్రతిబింబించినప్పుడే ఆ లవ్ రిలేషన్షిప్ వస్తుంది. ఆ లవ్ అనేదాన్ని, నువ్వు ప్రేమ అనేదాన్ని పంచేటప్పుడు దాన్ని మనం దూరం, వ్యక్తులు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనకు సంబంధం లేకుండా ఆ ప్రేమని నువ్వు పంచగలిగినప్పుడు సమానంగా, అంటే ఎక్కువ తక్కువ నుంచి ఆ ఇంటెన్సిటీ డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ఉన్నా కూడా అట్లీస్ట్ అవతల వ్యక్తిని నువ్వు అసహించుకోకుండా, దూరంగా పెట్టకుండా, నువ్వు బస్సులో కూర్చున్నావు అనుకోండి, ఎవరైనా మనకు నచ్చలేదు పక్కన కూర్చున్నారు అనుకోండి, కొంచెం మురుగ్గా ఉన్నవాళ్ళు, లేకపోతే మనం చుట్టూ వీరి దేగ ఎవరో ఒకడు, మనం వెంటనే లేచి పక్క వెళ్ళిపోవటమో, లేకపోతే మొహం అటు తిప్పుకొని కూర్చోవటమో చేస్తాం. లేకపోతే జరిగి పక్కకి ఏ మీద పడతావేంటి అని ఏదో సమ్ ఎక్స్ప్రెషన్ అయితే మనం, నెగిటివ్ ఎక్స్ప్రెషన్ అయితే చేస్తాం. అది లేకుండా ఓకే, నువ్వు అవతల వ్యక్తి బాగలేకపోయినా, నీకు నచ్చకపోయినా నువ్వు భరించగలిగితే ఆ బంధాన్ని నువ్వు ఎక్స్టెండ్ చేయగలుగుతావు అనమాట. ఆ జీవిని ప్రేమిస్తున్నావు నువ్వు, ఆ జీవి ఆకారాన్నిగా. అది దైవత్వంలో నుంచి వచ్చేది. నువ్వు ఎప్పుడైతే ప్రేమ అనేది దేవుడి స్వరూపం అని చెప్పి నమ్మినప్పుడు, ఆ దేవుడు నువ్వు ఏ రూపంలో వచ్చినా కానీ నువ్వు ప్రతి మనిషిలోనూ నువ్వు ఆ దేవుడిని చూడగలిగినప్పుడు, ఆ ప్రేమను చూడగలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆకారము నీకు సంబంధం లేదు. నేను గులాబీ పువ్వు అయితేనే నాకు నాకు ఇష్టం, దాన్ని ప్రేమిస్తాను, చామంతి పువ్వు అయితే ప్రేమించను, బంతి పువ్వు అయితే నాకు నచ్చదు అనేదే ఉండదు. అట్లని చెప్పి చెట్టు పుట్ట అన్నిటిని నేను ప్రేమిస్తానని చెప్పి గులాబీ చెట్టుని కావలించుకున్నాను అనుకున్నా, ముడుగుసుకుంటాను. దాన్ని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగానే ప్రేమిస్తాం. అనేది ఆ ప్రేమ అనేది మనం ఆ విధంగా మనం, అది మనం ఒకసారి మన మనస్తత్వం అనేది, మన మనస్సు అనేది ఆ ప్రేమను గుర్తించి ప్రేమించడం అంటూ మొదలు పెడితే దానికి ఎటువంటి పరిధులు హద్దులు ఉండవు. వద్దా, రేపు చూద్దామా సార్? 6:15 అయింది ఆల్రెడీ. అదే అదే అందుకని ఇక్కడ ఆపేద్దాం. ఇక్కడ నుంచి స్టాప్ మనం చేద్దాం. షేరింగ్స్కి వెళ్దాం. ఎస్, ఎవరన్నా షేరింగ్స్ చెప్తారా అండి మేడమ్స్? జ్యోతి గారు వచ్చారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ సార్, జై శ్రీమన్నారాయణ. షేరింగ్. యూనివర్సల్ లవ్ అనేదాన్ని, ప్రేమ అనేదాన్ని మనకి సత్సాయిబాబా చెప్తారు, పుట్టపర్తి సాయిబాబా. పృథ్వీని ప్రేమించు ప్రేమ అని చెప్పని, ప్రేమే లోకం అని, ప్రేమైక తత్వం అనే దాని గురించి. అవునా? అవును Love సార్. all, serve all, sir. హ్మ్? Love all, serve all. హ్మ్.
చెప్పండి జ్యోతి. అదే సార్, అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు మీకు. మీరు చేసిన మీరు చెప్పడానికి ఇంకా అక్కడ ఏదో ఉంటది. అందరినీ ప్రేమించగలిగితేనే దాన్నే ప్రేమ అంటారు అనమాట. లేకపోతే అది ప్రేమ కాదు. ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా ఆ నేను హస్బెండ్‌ని ప్రేమిస్తాను, మా అత్తగారిని ప్రేమించను అంటే కుదరదు. అది లవ్ కాదు. అది ఒక అసూయతో కూడుకున్నటువంటి ప్రేమ అన్నట్టనమాట. అది ఎక్కువ రోజులు నిలబడదు. సో, అదే విధంగా సూర్యుడి యొక్క కాంతి ప్రతి ఒక్క వస్తువు మీద ఆహ్, ఆహ్, అక్కడ తామర పువ్వు మీద ఎంత పడిందో, రోడ్డు మీద అంతే పడుతుంది. మురికి కాలువలో కూడా అంతే పడుతుంది. అండ్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద ఆయన కాంతి, ఆయన ప్రేమ, ఆయన లవ్ అనేది ఒకే విధంగా పడుతుంది. కానీ తీసుకున్న దాంట్లో వేరియేషన్. ఇప్పుడు కమలం అయితే సూర్యకిరణం పడిన వెంటనే వికసిస్తదనమాట. సో, అది అలా తీసుకునింది. అండ్ ఇప్పుడు మురికి కాలువలో పెడితే అది వ్యర్థం గదా! సో, అదే ఒక చెట్టు మీద పడింది. అది మాఘమాసంలో పడింది. సో, ఇప్పుడు మనకి మామిడి పూత వస్తది. ఆ సూర్యకిరణాల కాంతి వలన. సో, అలా అన్నమాట. అదే సపోటా చెట్టు మీద పడింది. సపోటా కాయలొస్తాయి. అంటే ఎనర్జీ అనేది ప్రతీదీ ఆ ఎనర్జీ అండ్ ఆ లవ్ అనేది ప్రతి ఒక్క వస్తువు మీద పడేది ఈక్వల్ గానే ఉంటుంది. కానీ అది తీసుకునే ఆహ్, ఆ యొక్క పౌనపున్యం, ఆ యొక్క వేరియేషన్ అనేది మారుతూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఎండలోని ఆ యొక్క డైమండ్ అనేది పెట్టామనుకోండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో, అది ఇంకా బాగా మెరుస్తుంది గదా! సో, అట్లా మనము ప్రతి జీవి మీద చూపించే ప్రేమ అనేది ఒకే విధంగా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మనకి ఆ రిఫ్లెక్షన్ అనేదొస్తుంది. అది ఎక్కడ అంటే హస్బెండ్ దగ్గర, పిల్లల దగ్గర, ఇంకా మన అమ్మా, నాన్న దగ్గర. అది ఆ లవ్‌ని మళ్ళా మనము రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి పొందగలుగుతామనమాట. అలాంటి చోట మనం ఎక్కువ లవ్వు అనుకోని అదొక్కటే ఆ బంధం ఒక్కటే ప్రేమ అని అనుకుంటాం మనము. అట్లా కాదు. మొత్తం ఈ భగవంతుడనేవాడు ప్రతి ఒక్క స్వరూపంలోని ఉన్నారు. సో, దాన్ని నువ్వు ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వగలిగితే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్‌ని నువ్వు ప్రతి చోట పొందొచ్చు అని చెప్పి. ఆ రిఫ్లెక్షన్ అనేది కొంచెం ఎక్కువ, తక్కువ ఉంటుంది. కానీ లవ్ అనేది మాత్రం ప్రతి ఒక్క చోట సేమ్ గానే ఉంటది అని అర్థమైంది సార్ నాకైతే. సో, మామూలుగా పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్తున్నారు అని అనిపించిందనమాట. సో, ఆ విధంగా అనుకుంటున్నాను. గుడ్. నెక్స్ట్. ఇంకా ఎవరు? మనోదర్ గారు, లలిత, నాలమటి. నేను పూర్తిగా వినలేదు సార్. బ్రేక్ అవుతూ ఉంది నాది. టాపిక్ కరెక్ట్‌గా నాకు క్లియర్‌గా లేదు. మనోదర గారు. అంటే జ్యోతి ఎంత కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అంతే సార్. అంతే. టు బి. అంతే సార్. అదే అంతే. ప్రేమ అదే. అంటే అంతే సార్. అదేనండి. రికార్డింగ్ ఆపేనా? ఆ! కాకపోతే అందరూ అన్నీ స్వీకరించలేరన్నట్టు కష్టం. అదే జాగ్రత్తగా తీసుకొని దాన్ని స్వీకరించి యుటిలైజ్ చేసుకున్నప్పుడు అది కలువ పువ్వు అవుతదా? లేకపోతే ఏమవుతదనేది ఈ జ్యోతి వివరించిన దాంట్లోనే మొత్తం అంతా కవర్ అయిపోయింది సార్. బాగుంది జ్యోతి. చెప్పారు. అదేదో సాంగ్‌లో కూడా చెప్తారు కదండీ ఇది.
ప్రేమంటే సులువు కాదురా, అది నువ్వు గెలవలేవురా. ప్రేమించి షరతులేమిటో, అందులోని మర్మమేమిటో. ప్రేమంతో విలువైనది, అందరికీ దొరకలేనిది. చూసేందుకు చక్కనైనది, తాకే బగ్గుమంటది. అంటే దాన్ని జ్యోతి చెప్పిన వెర్షన్ నచ్చింది నాకు బాగా. అందరికీ అందుతుంది అది, కానీ దాన్ని స్వీకరించగలగడం అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. స్వీకరించడము, మళ్ళీ మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండకుండా ప్రేమిస్తేనే అది కరెక్ట్ గా ఉంటుంది. మనం అందరిని ప్రేమిస్తున్నామని మళ్ళీ వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయితే అది ఇంకా అది ప్రేమలాగా ఉండదు. అంటే మనము ప్రేమ అనే పదం దానికి ఇస్తున్నాం కానండి, యూనివర్స్ నుంచి వస్తుంది, బయట మనుషుల నుంచి కానీ ఈ సమాజం ప్రపంచం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అది వేరే అవుతుంది. అది ప్రేమ అంటే దానికి భావం వేరే ఉంటుంది. యూనివర్స్ నుంచి వచ్చేది ఒకటి ఉంటుంది చూసారా, అది ప్యూర్ అన్నమాట. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఫ్లో ఉంటది అంతే, జస్ట్ ఫ్లో వెళ్తా ఉంటది. ఆ ఫ్లో ఇప్పుడు వర్షం నీరు పడినప్పుడు చిన్న బౌల్ పెడితే చిన్న బౌలే నిండుతుంది, పెద్దది పెడితే పాత్ర అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అలా ఆ పదం అనేది ప్రేమ అనే పదం వచ్చింది కానీ అని నేను అనుకుంటున్నాను. యూనివర్స్ లా అది. గాడ్స్ వెల్త్ ఎవరు చెప్తారండి? జ్యోతి. God's wealth is God's wealth is circulating in my life. circulating in my life. It comes to me It comes to me in avalanches of abundance. In avalanches avalanches of of abundance. abundance. All my needs, All my needs, desires, and goals are fulfilled and goals are fulfilled. for for I am with the God, I am with the God, and God is with me. and God is with me. Day by day, Day by day, in every way, in every way, I am I am more and more more healthy, healthy, wealthy, loving, blissful, enlightened, and compassionate. దేవుని సంపద